ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో ఏదైతే మనం న్యూస్ చూస్తూ ఉన్నామో, నైజీరియాలో 5 లక్షలకి మంది పైగా క్రైస్తవుల్ని చంపేశారనే వార్తను మనం వింటూ ఉన్నాం. అయితే ఈ మధ్యలో అందరికీ వచ్చే ప్రశ్న ఏంటంటే, మరి దేవుడు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ ఈ యొక్క సోషల్ మీడియాస్లో కానివ్వండి, న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, ఏదైతే క్రైస్తవులు అని క్రిస్టియన్స్ అనే పదాన్ని వాడారో, ఈరోజు ఆ యొక్క పదజాలంతోనే నేను మీ అందరికీ ఒక వివరణ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ మేక్ యూ కన్ఫ్యూజ్ అనమాట. ఓకే, సో ఆ విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, ఈ భూమి మీద చావుకి మరణానికి భయపడని వారు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే, నేను ఇచ్చేది నిజమైన క్రైస్తవుడు ఉన్నాడు. నిజమైన క్రైస్తవులు దేనికి, మరణానికి కూడా భయపడ్డా. అందుకని చూడండి, నైజీరియాలో 5 లక్షల మందిని చంపాల్సిన అవసరం ఏముంది? 5 సరిపోదా? ఎందుకంటే భయం కనిపించట్లేదు, మరణం అంటే భయం కనిపించట్లేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టట్లేదు. ఈరోజు నిజంగా చెప్తున్నాను కదా, ఎంతమంది ఎన్ని విధాలుగా ఆపాలనుకున్నా దాన్ని పెంచగలుగుతున్నారే కానీ ఆపలేని స్థితిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో మనం ఆలోచించినట్లయితే మరణం అనగానే ఇంకా అయిపోయింది, ముగింపు, ఎండ్ అని అనుకుంటారు. కానీ మా నమ్మకం, మా విశ్వాసం ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ ముగింపు అంటే అక్కడ దేవునితో ప్రారంభం అని అర్థం. కాబట్టి ఏ క్రైస్తవుడు మరణానికి భయపడడు. ఇంకొక విషయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆల్రెడీ ఒకసారి ప్రవీణ్ అన్న మరణాన్ని బట్టి నేను ఒక చిన్న వివరణ మీకు ఇచ్చాను. ఒక విత్తనం చావకుండా ఉంటే అది ఫలించున అనే వాక్యం ఏదైతే ఉందో, ఈరోజు అదేవిధంగా అన్ని లక్షల మంది యొక్క మరణము ద్వారా వచ్చిన రక్తము ఒకరోజు ఫలింపును మనం చూడగలుగుతాం. దేవుడు వెర్రోడు కాదు కదా అంతమందిని అలా చేసేస్తూ ఉన్నాడు తను ప్రేమించిన వారిని. అంటే ఒకటి ఏంటి అంటే, మా నమ్మకం, మా విశ్వాసం ఏంటంటే, దేవుడు ఏదైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడో అదే మా జీవితాల్లో కూడా జరుగుద్ది. పునరుద్ధాన శక్తిని పొందుకుని తిరిగి మేము కూడా లెగుస్తాం. ఇది మరణం అంటే అంతము కాదు, కానీ దేవునితో జీవితము ప్రారంభం. గనుక దిగులు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నేను కూడా అదే విశ్వాసంతో అడుగుపెట్టా. మరణాన్ని సైతం లెక్క చేయకుండా దేవుని యొక్క విశ్వాసాన్ని ఎందుకు చాటుతున్నాను అంటే, ఎందుకంటే ఇక్కడ ఆగిపోతే అక్కడ ప్రారంభం అవుతుంది. కనుక దిగులు పడక్కర్లేదు. దేవుడు ఏం చేస్తున్నాడో దేవుడికి ఒక అవగాహన ఉంది. ఏం చేసినా దేవుడిని నమ్మండి. ఆమేన్.